హాయ్ ఫ్రెండ్స్, నవరాత్రి స్పెషల్ ప్రసాదం సిరీస్ డే 6 ఆరవ రోజు అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఎవ్రీడే ఈవినింగ్ 7:15కి ప్రసాదం రెసిపీస్ని లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను కదా. రవ్వ కేసరి సింపుల్ రెసిపీయే కాబట్టి ఇలా షార్ట్ వీడియోలో చూపించేస్తాను. రవ్వ కేసరి టేస్టీగా చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. రవ్వ కేసరి మేము ఇంట్లో రెగ్యులర్గా 2 రకాలుగా చేస్తుంటాము. కేసరి చూసారా, చేతికి అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మా ఇంట్లో ఎక్కువ నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడరు. నేను తక్కువ నెయ్యితో ఈ రవ్వ కేసరిని ఎలా చేశానో చూపించేస్తాను రండి. కేసరిని ఇలా కేసరి లడ్లు లాగైనా చేసేయచ్చు. కేసరి చేసే గిన్నెలోకి 4 టీ స్పూన్ల నెయ్యిని హీట్ చేస్తున్నాను. ఈ బాగా హీట్ ఎక్కాక మీకు నచ్చిన డ్రై నట్స్ అండ్ ఎండు ద్రాక్ష వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. అయితే కొన్ని జీడిపప్పు పలుకులు వేసి 2 నిమిషాలు ఫ్రై చేశాక ఎండు ద్రాక్ష వేసి మరో 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్షని ఒక ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీస్లో రవ్వ కేసరి ఒక రెసిపీ అని చెప్తాను. రవ్వ కేసరి చేయడం వచ్చు అన్న వాళ్ళు వీడియో స్కిప్ చేసి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి. ఇదే నెయ్యిలో ఒక చిన్న కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ రవ్వను లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఇంత టైం అని చెప్పాను కానీ రవ్వలో ఉన్న పచ్చివాసన అంతా పోయి రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక చిన్న కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. దీనిలో మరో టీ స్పూన్ నెయ్యి వేసాను. వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. బాగా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఏ గిన్నెలో ఏ కప్పుతో రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. తీసుకుని సన్న సూజీ రవ్వే కాబట్టి 3 కప్స్ వాటర్ సరిపోతాయి. యాలకుల్ని ఇలా తుంచి వేస్తున్నాను. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు వరకు పంచదార వేసుకోండి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ ని 2 చిటికెళ్ళు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేయండి. నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. వేసిన వాటర్ లో షుగర్ పూర్తిగా కరిగిపోయాక ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ, జీడిపప్పు, ఎండు ద్రాక్ష అన్ని వేసేసి ఇలా కలుపుతూనే 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికిచ్చారంటే రవ్వ షుగర్ సిరప్ లో బాగా ఉడికిపోయి షుగర్ సిరప్ ని రవ్వ పీల్ చేసుకొని నీళ్ళన్నీ ఇంకిపోతాయి. ఈ క్లిప్ లో చూపిస్తున్నాను కదా, ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ అన్ని ఆగిపోయేంత వరకు కేసరిని ఉడికించుకోవాలి. కేసరి మాడిపోకుండా లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయాలి. షుగర్ ని కరిగిచ్చి రవ్వ వేయడం వల్ల రవ్వ కేసరి మరీ మెత్తగా లేకుండా పూస పూసగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ ప్రసాదం రవ్వ కేసరి రెడీ. రవ్వ కేసరి పర్ఫెక్ట్ గా అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ప్యాన్ కి ఎక్కడా అతుక్కోకూడదు. కేసరిని స్పాచులాతో ఎత్తుకొని ప్లేట్ లో సర్వ్ చేసేటప్పుడు స్పాచులాకి అతుక్కోకుండా ఇలా గంటి షేప్ పడాలి. ఇప్పుడే రవ్వ కేసరి పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉప్మా రవ్వ లావుగా ఉంటుంది, సో 1 కప్ రవ్వకి 4 కప్స్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఫ్లేవర్ నచ్చే వాళ్ళు 1 కప్పు రవ్వకి 1/2 కప్ నెయ్యి వేసుకోండి. నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.